అమరగాయకుడు ఘంటసాల తన జీవిత చరమాంకంలో మన తెలుగు వారందరికీ కూడా గుర్తుండిపోయేటట్టుగా అపురూపమైన భగవద్గీత గానం చేసి వెళ్ళిపోయారు. తాను 108 శ్లోకాలను ఎంచుకుని ఆ శ్లోకాలన్నీ కూడా చాలా రాగయుక్తంగా ఆలపించి తాత్పర్యం సహితం చాలా గంభీరంగా చెప్పి మనకి ఈ రోజుకి కూడా లేదా ఈ గాలి ఈ నేల ఉన్నంతకాలం ఉండేటట్టుగా మిగిల్చారు. చాలామంది ఔత్సాహికులకి, ఘంటసాల అభిమానులకి, సంగీత విశ్లేషకులకు ఈ శ్లోకాలన్నీ కూడా ఏ ఏ రాగాల్లో ఉండవచ్చును అనేటువంటి జిజ్ఞాస ఉంటుంది. అయితే ఈ విషయమై చాలామంది చర్చించడం కూడా కద్దు. అయితే ఈ విషయంలో ఘంటసాల గారి సంగీత సహచరుడు, వారి గురుపుత్రులైనటువంటి కలైమామణి పట్రాయన సంగీతరావు గారు చాలా చొరవ తీసుకుని ఈ శ్లోకాలన్నింటికి కూడా ఏ ఏ రాగాల్లో ఉన్నాయి లేదా ఏ ఏ రాగాల్లో ఉండవచ్చును ఒక విశ్లేషణ ఆయన చెప్పడం జరిగింది. ఆ విశ్లేషణని రికార్డింగ్ చేసేటువంటి భాగ్యం నాకు కలిగింది. ఈ రికార్డింగ్ అంతా కూడా 2008వ సంవత్సరంలో జరిగింది. అంతకుముందే వారు ఒక టీవీ ఇంటర్వ్యూ నేను రికార్డ్ చేయడం జరిగింది. అది మీకు అందరికీ ఇంతకుముందే వినిపించా, నేను ఎరిగిన ఘంటసాల అని. అప్పుడు వారికి అనిపించింది ఇతనే మన భగవద్గీత విశ్లేషణని రికార్డ్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే స్టూడియోకి వెళ్ళి రికార్డ్ చేయడం అంటే చాలా వ్యయ ప్రయాసాలతో కూడింది, అంత ఓపిక లేదు. అంచేత నన్ను అడిగితే తప్పకుండా చేద్దామని నేను అన్నాను. అది నా యొక్క భాగ్యంగానే భావించాను. 2008 జనవరి నెలలో పండగలకి ముందు తర్వాత సుమారు 15 రోజుల పాటు రోజు సాయంకాలం 6 నుంచి 9 దాకా వారు ఈ విశ్లేషణని చెప్పేవారు. మేము ముందుగా శ్లోకాలను వినిపించడం, మరి ఆ శ్లోకాలకి రాగలక్షణాలు ఏ రకంగా ఉంటాయో అని వెంటనే అలాగ ఆసుగా చెప్పేసేవారు. ఈ రికార్డింగ్ సుమారు 15 రోజులు పట్టింది. అయితే తర్వాత మరి మొత్తం సంకలనాన్ని ఏ విధంగా మనం రూపొందిస్తే బాగుంటుంది అన్న దాని మీద ఒక 2-3 సార్లు మేము చర్చించాం. ఒకసారి ఈ చర్చల్లో మన మిత్రులు శ్రీ వై శివరాం ప్రసాద్ కూడా పాల్గొన్నారు. వారు తమ యొక్క అమూల్యమైన సలహాలు మాకు ఇచ్చారు. నేను సంగీతరావు గారితో ఏం చెప్పానంటే, అయ్యా మనం మొదట ఒక శ్లోకం మేషాది వినిపించిన తర్వాత ఆయన చెప్పిన తాత్పర్యం కాకుండా మీరు ఏదైతే విశ్లేషణ చెప్పారో ఆ విశ్లేషణని మనం అక్కడ ఉంచుతాం. తర్వాత ఈ రాగంలో ఏదైనా ఒక సినిమా పాట ఏదైనా ఉంటే ఆ పాట కూడా వినిపిస్తే పూర్తిగా సంగీతపరంగా ఉండేటువంటి ఒక సంకలనంలా ఉంటుంది అని నేను నా యొక్క అభిప్రాయం చెప్పాను. వారు అందుకు చాలా సంతోషించి మన్నించి ఆయనే మళ్ళా కొన్ని శ్లోకాల్లో ఇగో ఈ శ్లోకంలో ఫలానా పాట ఉంది, ఆ పాట పెట్టని చెప్పేవారు నాకు. అంచేత ఈ మొత్తం సంకలనంలో మీకు అక్కడక్కడ ఏమవుతుంటే ఆ రాగ లక్షణంలో ఉన్న పాటలు ఘంటసాల గారు పాడినవి కానీ లేదా ఘంటసాల గారి సంగీత దర్శకత్వంలో గాయని గాయకులు పాడిన పాటలు కూడా మీకు వినిపిస్తూ ఉంటాయి. అపురూపమైన ఈ సంకలనం నాకు పూర్తి చేయడానికి సుమారుగా 4 నెలలు పట్టింది. 2008 మేలో పూర్తి చేశాను. సుమారుగా 58 భాగాలుగా ఉంది. ఇది మనం రోజుకొకటి విందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీకృష్ణ భగవానుడు తన ఆత్మబంధువు, మిత్రుడు, భక్తుడు అయిన అర్జునునకు ప్రేమాస్పదులైన ఆత్మీయులతో యుద్ధము అనివార్యమైన తరుణంలో ఖిన్నుడై, దీనుడై, కర్తవ్య విమూఢుడైన సందర్భంలో అర్జునుని కర్తవ్యోన్ముఖుణ్ణి చేయడానికి చేసిన ఉపదేశమే భగవద్గీత. దేశకాలములకు అతీతంగా జిజ్ఞాసులకు, సత్యాన్వేషకులకు మార్గదర్శకంగా, జీవిత పరమార్థంగా, వివిధ యోగములుగా అవగతం అవుతూ ఉంది భగవద్గీత. శ్లోకరూపంగా ఉన్న భగవద్గీతను మాన్యుడు, రసవద్గాయకుడు, అమరుడు అయిన ఘంటసాల గానం చేశారు. ఘంటసాల గీతాగానం వివిధ సంప్రదాయ రాగాల్లో జరిగింది. కర్ణాటక, హిందుస్థానీ సంప్రదాయములకు చెందిన ఆయా రాగాలు కర్ణాటక సంప్రదాయ రాగాల్లోని గాంభీర్యాన్ని, హిందుస్థానీ రాగాల్లోని లాలిత్యాన్ని సంతరించి శ్రీ ఘంటసాల తనదైన బాణీలో గానం చేశారు.
రాగతాళములు గ్రహించి ఆనందించడం సంగీత రసజ్ఞతలో ఒక భాగం. శ్రీ ఘంటసాల గానం చేసిన గీతాగానంలో ఆయా రాగాలను జిజ్ఞాసులకు పరిచయం చెయ్యడమే నా ఈ ప్రయత్నానికి పరమార్థం. ఘంటసాల గానం చేసిన గీతాగానంలోను ఉపయోగించిన రాగాలను అనుసరించి ఆయన గానం చేసిన వివిధ గీతాలను కూడా దీనిలో పొందుపరచడం జరిగింది. అయితే ఆయా రాగాలు రసభావములకు అనుగుణ్యంగా అన్యస్వర ప్రయోగాలతోటను ఇతర రాగముల తాలూకా ఛాయాస్వరములతో కూడా అది పరిగ్రహించడం జరిగింది. రసజ్ఞులు ఈ విషయాన్ని గ్రహించగలరని నమ్ముతున్నాను. पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्बा त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीं भगवद्गीते भवद्वेषिणीम्. శ్రీ ఘంటసాల గీతాగానంలోని ప్రథమ శ్లోకం పార్థాయ ప్రతిబోధితామని ప్రారంభించగానే రసోద్వేగంతో మన హృదయాలు ఉప్పొంగుతాయి, శరీరం పులకాంకితం అవుతుంది. దీనవదనుడైన అర్జునుడు, స్మితానుడైన శ్రీకృష్ణ భగవానుడు మన హృదయాల్లో ప్రత్యక్షం అవుతారు. ఈ సందర్భంలో శ్రీ ఘంటసాల ఎంచుకున్న రాగం పంతవురాళి ఎంతో సార్థకంగా ఉంది. పంతవురాళి రాగం కర్ణాటక సంగీత సంప్రదాయంలో చాలా ప్రాచీనమైనది. దీనికి ఆరోహణ అవరోహణం క్రమం ఇలా ఉంటుంది. సారేగామా పాదాని సానిదా మాగారేసా. పంతవురాళి రాగం కర్ణాటక సంగీత సంప్రదాయ రాగములలో అతి ప్రాచీనమైనది. మేళకర్త నిర్ణయమైన సందర్భంలో పంతవురాళి స్వరాలను 51వ మేళకర్తగా గుర్తించి కామవర్ధని అనే నూతన నామకరణం జరిగింది. హిందుస్థానీ సంప్రదాయంలో పంతవురాళికి సమానాంతరమైన రాగం పూర్య ధనస్త్రి. दिनकरा दिनकरा हे शुभकरा दिनकरा शुभकरा दिनकरा शुभकरा देवादीनाधार तिमिर संहार दिनकरा शुभकरा पतित पावन मंगलदाता पाप संतापलोकहिता पतित पावन मंगलदाता पाप संतापलोकहिता ब्रह्म विष्णु परमेश्वर रूपा
పరమేశ్వర రూప బ్రహ్మ విష్ణు పరమేశ్వర రూప బ్రహ్మ విష్ణు పరమేశ్వర రూప పరమేశ్వర రూప వివిధ వేద విజ్ఞాన నిధాన వినత లోక పరిపాలక భాస్కర దినకర శుభకర దేవాదీనాధార తిమిర సంహార దినకర ఏ దినకర ప్రభో దినకర శుభకర. భగవద్గీత మహాభారతము యొక్క సమగ్ర సారాంశము.